ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ పరిశుద్ధ దివ్య సత్ప్రసాద ఆరాధన ఈ క్రింది తలంపుల కోసం, ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉంది. సాలూరు విచారణ, దీపాల డేవిడ్, మరియమ్మల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దీపాల డేవిడ్, మరియమ్మ, ఆశాజ్యోతి, ప్రవీణ్, రాజీ, మేరీ జాస్మిక కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. తిరుపతి విచారణ, కౌశిక్, కన్షికలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, డాక్టర్ ప్రసన్నరాజు పవిత్ర ఆత్మ అభిషేకం పొందాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా అతి త్వరలో క్రిస్మస్ మహోత్సవాన్ని మనందరం చేసుకోవటానికి సన్నద్ధమవుతున్నటువంటి ఈ తరుణములో ప్రభువునందు ఆనందింపుడు అని ఈరోజు వాక్యము ద్వారా ప్రభువు మన ఆనందం ఆయన యందు ఉంచాలని, మన ఆనందానికి మూలం ప్రభువే కావాలని మన నుంచి ఈరోజు కోరుతున్నారు. మరి మనందరం కూడా సంసిద్ధమవుదాం. కేవలం బాహ్యంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవటానికి మనం సంసిద్ధులమే కాకుండా, అంతకంటే ముఖ్యముగా అంతరంగికంగా, ఆత్మీయముగా మన ఆత్మను సంసిద్ధం చేసుకోవటానికి మనం ప్రయాసపడదాం. మరి ఈ సంవత్సరం అన్ని సంవత్సరముల కంటే ఈ క్రిస్మస్ పండుగ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మనం జరుపుకుంటున్నాం. ఈ కోవిడ్ వల్ల మరి ప్రభువు మన హృదయాలలో వికసించి రానున్నటువంటి సంవత్సరం ప్రభుహిత సంవత్సరముగా మారాలని, పేదలందరికీ శుభవార్తను, ఆర్థికముగా పేదలుగా ఉన్నవారికి, ఆధ్యాత్మికముగా పేదలుగా ఉన్నవారికి శుభవార్తను అందించే విధముగా ఆ ప్రభు యొక్క వాక్యాన్ని స్వీకరించుదాం. ఈ పరిశుద్ధ దివ్య సత్ప్రసాద ఆరాధనకు మనల్ని మనం సంసిద్ధులను చేసుకుంటూ అన్ని విషయాలను ప్రక్కన పెడదాం. మన మనస్సును, ఆత్మను ప్రభువు మీద లగ్నం చేసి ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనుటకు ప్రభు చెంత కుటుంబ సమేతముగా వచ్చి దివ్య సత్ప్రసాద ప్రభువును ఆరాధిద్దాం, కొనియాడుదాం, ఘనపరుంచుదాం, స్తుతించుదాం. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును, స్తుతియును, స్తోత్రమును, నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును, స్తుతియును, స్తోత్రమును, నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన
దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. ప్రియ దేవుని జనమా, దేవాతి దేవుడు నిర్గుణ రూపిగా ఉన్నటువంటి ప్రభువు నరావతారమెత్తి ఒక మనిషిగా మానవులు అనుభవించే అన్ని పరిస్థితులను ఎదుర్కొని ఆ తరువాత మనతో వాసము చేయుటకు, మన మధ్యనే ఉండుటకు సత్ప్రసాదనాదునిగా మన మధ్య ఏతించి ఉన్నారు. అందుకే ఆ దేవాతి దేవుణ్ణి పొగుడుదాం, స్తుతించుదాం, ఘనపరచుదాం. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, త్రిత్వైక దేవా వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, త్రిత్వైక దేవా స్తోత్రం, సత్ప్రసాదనాదుడా స్తోత్రం, సత్ప్రసాదనాథుడా స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, త్రిత్వైక దేవా ఆరాధన, త్రిత్వైక దేవా ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా మహిమ, పరిశుద్ధాత్మ దేవా మహిమ, సత్ప్రసాదనాదుడా మహిమ, సత్ప్రసాదనాథుడా మహిమ, సత్ప్రసాదనాదుడా స్తోత్రం, సత్ప్రసాదనాథుడా స్తోత్రం, సత్ప్రసాదనాదుడా ఘనత, సత్ప్రసాదనాథుడా ఘనత, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా మహిమ, యేసయ్యా మహిమ, యేసయ్యా ఘనత. యేసయ్యా ఘనత. పీఠముపై ప్రతిష్ఠించబడినటువంటి ప్రభువు మన హృదయాలలో ఆసీనుడగునట్లుగా మన హృదయాలలోకి రమ్మని ఆహ్వానించుదాం. ఈ ఆగమన కాలములో ప్రభువు కోసం ఆరాటపడుదాం. ఎందుకనగా ఆయన మన శరణమని, ఎండిపోయిన నేల నీటి కోసం ఏ విధముగా దప్పికగొని ఎదురు చూస్తుందో అదే విధముగా మన హృదయం ఎండిపోయిన నేల వలె ఉండి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ ఆత్మవర్షం ఈ సమయంలో మనపై కురియాలని ప్రభువుని ఆహ్వానించుదాం. రావయ్యా యేసు స్వామి, రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము నీ కోసం.
యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలే వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. ఎండిపోయిన నేలవలే వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధం మోహమనే అగ్నిలో మేము, కోపం క్రోధ మోహమనే అగ్నిలో మేము, కాలిపోక కమలకుండా కాయుము దేవా. కాలిపోక కమలకుండా కాయుము దేవా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణము నీవే. శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణము నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయంలో శాంతి దొరుకునా. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములో శాంతి దొరుకునా. రాగం భావం శృతి లేని నా జీవితం, ఎలా పాడును యేసుని మధురగానం. రాగం భావం శృతి లేని నా జీవితం, ఎలా పాడను యేసుని మధురగానం. రాగం భావం శృతి లేని నా జీవితం, ఎలా పాడును యేసుని మధురగానం. రాగభావం శృతి లేని నా జీవితం, ఎలా పాడను యేసుని మధురగానం. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణము నీవే. శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిన ఎముకలు నీ వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహం నిన్ను సేవించునా. ఎండిన ఎముకలు నీ వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహము నిన్ను సేవించునా. నీవు ఆరోగ్యం అనురాగం యువని ఎడలా,
ఎలా ప్రేమింతుం నిన్ను ఎలా సేవింతుం. నీవు ఆరోగ్యము అనురాగము ఇవ్వని ఎడలా ఎలా ప్రేమింతు నిన్ను నే ఎలా సేవింతు. నీవు ఆరోగ్యం అనురాగం ఇవ్వని ఎడలా ఎలా ప్రేమింతుం నిన్ను ఎలా సేవింతుం. నీవు ఆరోగ్యము అనురాగము ఇవ్వని ఎడలా ఎలా ప్రేమింతు నిన్ను ఎలా సేవింతు. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పవిత్ర గ్రంథ పఠనాలు ప్రభువునందు మన ఆనందాన్ని మనం కనుగొనాలని ఆహ్వానిస్తున్నాయి. యెషయా ప్రవక్తను ఆధారముగా చేసుకొని ఆ ప్రవక్త పలికిన ప్రవచనములు ప్రభువు తన జీవితములో నెరవేర్చుకున్నారు. అందుకే తన యొక్క బహిరంగ సువార్త జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఆయన ఎంచుకున్నటువంటి పవిత్ర గ్రంథ పఠనాలు యెషయా ప్రవక్త పలికినటువంటి పలుకులే. పేదలకు శుభవార్తను ప్రకటించుటకు, గుండె చెదరిన వారిని కట్టుకట్టుటకు, బందీలను చెర నుండి విడిపించుటకు, ప్రభుహిత వత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను అని ప్రభువు తన బహిరంగ సువార్త జీవితాన్ని ప్రారంభించారు. ఇక మనలను దీనికన్నా ఏది ఆనందానికి గురి చేయగలదు? దీనికన్నా ఏది మనకు సంతోషాన్ని ఇవ్వగలదు? పౌలు గారు పలుకుతున్నట్లుగా, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆనందింపుడు, ప్రభువునందు ఆనందింపుడు అని పౌలు ఈ మాటలు పలికినటువంటి సమయంలో ఆయన చెరసాలలో ఉన్నాడు. ఒక ప్రక్క చెరసాలలో ఉన్నప్పటికీ, అనేక బాధలు ఆయన అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఈ మాటలు రాయగలిగాడు, చెప్పగలిగాడు, ప్రభువునందు మీరు ఆనందింపుడు అని.
ఈ రోజున మనం చిన్న చిన్న విషయాలకే కృంగిపోతూ ఉన్నాం. నా దేవుడు నాతో ఉన్నాడు అని మరచిపోతూ ఉన్నాం. చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, అలజడులు, వ్యాపారంలో నష్టం, ఈ విధముగా చిన్న చిన్న బాధలు మనలను కృంగతీస్తున్నప్పుడు ప్రభువునందు మనం ఆనందించాలి అని మనం మరచిపోతున్నాం. అందుకే ప్రభువు ఈరోజు పిలుస్తున్నాడు, నా బిడ్డ, నా చెంతకు నీవురా, నా చెంతకు నీవు వచ్చినట్లయితే నీ చింతలన్నీ కూడా నేను తొలగిస్తాను. నీ గుండెలో నా కోసం ఒక గుడిని కట్టుకో, నీ గుండెలో నన్ను ప్రతిష్ఠించుకో. అప్పుడు ఏ చింత నీ దరి చేరదు, నీ దాపుకు రాదు. ఈ రోజున ఆర్థికముగా, ఆధ్యాత్మికముగా నీవు పేదరికములో ఉన్నావనుకుంటున్నావా? నేను దేవుని నుంచి దూరమైపోయాను అని ఒక నిస్సహాయత, ఏమీ లేనితనం నిన్ను ఆవహించి ఉన్నదా? అటువంటి వారికి ఈరోజు ప్రభువు శుభవార్తను అందిస్తున్నాడు కనుక నీవు ఆనందించు. పౌలు తెస్సలేనికి రాసినటువంటి లేఖలో ఆనందముగా ఉండాలి అంటే 3 సూత్రాలను మనకు చెప్తున్నారు. మొట్టమొదటిది, ఎడతెగక ప్రార్థింపుము. ఎటువంటి అలసట లేకుండా నీవు ప్రార్థింపు. ఇది మొట్టమొదటి సూత్రం. ప్రార్థన మనలను దేవునికి కట్టిపడేసేటటువంటి ముడి, ఆ కొస. దానిని తెంచకుండా ఎడతెగగా నీవు ప్రార్థించు. రెండవది, సంతోషముగా ఉండాలంటే రెండవ సూత్రం ఏమనగా, అన్ని పరిస్థితులలో దేవునికి నీవు కృతజ్ఞతలు అర్పించు. నీవు అనుకున్నది జరిగినప్పుడే కాదు, నీ జీవితం ఎన్ని మలుపులు తిరుగుతున్నా కూడా ప్రతి విషయములో దేవునికి నీవు కృతజ్ఞతా భావాన్ని వెల్లడించు. ఎందుకంటే కృతజ్ఞత నిండిన హృదయమే మన ఆనందానికి ఆలయం. కృతజ్ఞత లేనటువంటి వాడు ఎప్పుడూ గొనుగుతూ సనుగుతూ ఉంటాడు, దేవుని మీద కూడా తిరుగుబాటు చేస్తాడు. అందుకే అన్ని విషయములలో నీవు దేవునికి కృతజ్ఞత తెలియపరచు. అది రెండవ సూత్రం. మూడవది, సాధ్యమైనంత వరకు నీవు మంచిని చేయి, చెడును విడనాడు. మంచి మనం ఇతరులకు చేసినప్పుడు ఆ మంచిని 100 రెట్లు కలిపి ప్రభువు తిరిగి మనకు ప్రసాదిస్తాడు. మంచిని చేసి చెడును విడనాడటానికి ప్రయత్నించు అని పౌలు ఈ 3 సూత్రాలను మనం ఆనందముగా ఉండటం కోసం ఇస్తున్నారు. అదే విధముగా ఆనందం అంటే, జాయ్ ఉండాలంటే 3 అక్షరాలు, JOY. మొట్టమొదటిగా జే అంటే జీసస్ను, యేసు ప్రభువును నీవు ప్రథమ స్థానం నీ హృదయములో, నీ జీవితములో ఇవ్వు. రెండవది అదర్స్, ఇరుగు పొరుగు వారి మీద ప్రేమ భావం, సేవభావాన్ని కలిగించు. మూడవది నీ గురించి నీవు పట్టించుకో. మొట్టమొదటి స్థానం ప్రభువు కోరుతున్నాడు. మొట్టమొదటిగా దైవ ప్రేమ, రెండవదిగా సోదర ప్రేమ, ఆ తర్వాతే మనం. ఈ పద్ధతిలో మనం ఆనందముగా ఉండటానికి ఈ 3 మెట్లు మనకు సహాయపడతాయి.
మరి పీఠము మీద కొలువయున్నటువంటి ప్రభువు నీ హృదయములోకి వచ్చాడా? నీవు నీ హృదయ తలుపులు తెరచి ఆయనను పిలిచావా? ఆయనను నీ గుండె గుడిలోనికి ఆహ్వానిస్తున్నావా? తాను జన్మించిన సమయంలో తిరస్కరణకు గురయ్యాడు ఆ ప్రభువు బాలయేసు. పుట్టే సమయములో పుట్టెడు స్థలము లేదు. నీవు కూడా ఆ తిరస్కరించినటువంటి సత్రము యజమాని వలె ఉన్నావా ప్రభువును? లేదా ఆయనకింత స్థలమిచ్చి ఆయనను ఆహ్వానించినటువంటి వారిని పోలి ఉన్నావా? పిలువు ఈ సమయంలో ప్రభువుని. ప్రభువా, నా హృదయములోనికి రా, నీవు నాకు కావాలి. ప్రభువా, నీ మాట కోసం నేను ఎదురు చూచుచున్నాను. నీ చూపు కోసం నేను ఆశగుని ఉన్నాను. నీ ప్రేమ కోసం పరితపించుచున్నాను. వేగమే రావా, నీ దర్శనము నాకివ్వవా? రావా రావా నా యేసయ్యా, నీ హృదిలో నిరతం దాచుకోవయ్యా. కోసం ఎదురు చూచుచున్నాను, నీ చూపు కోసం ఆశగుని ఉన్నాను. నీ మాట కోసం ఎదురు చూచుచున్నాను, నీ చూపు కోసం ఆశగుని ఉన్నాను. నీ ప్రేమ కోసం పరితపించుచున్నాను, నీ ప్రేమ కోసం పరితపించుచున్నాను. వేగమే రావా, నీ దర్శనమియవా. వేగమే రావా, నీ దర్శనమియవా. రావా రావా నా యేసయ్యా, నీ హృదిలో నిరతం దాచుకోవయ్యా. రావా రావా నా యేసయ్యా, నీ హృదిలో నిరతం దాచుకోవయ్యా. నీ మాట కోసం
ఎదురు చూచుచున్నాను నీ చూపు కోసం ఆశగుని ఉన్నాను నీ మాట కోసం ఎదురు చూచుచున్నాను నీ చూపు కోసం ఆశగుని ఉన్నాను. ప్రభువా, ఎందెందు వెతికినా నిజమైన ఆనందం నీ యందు తప్ప వేరే దొరుకునా? నీ సన్నిధిలో నీ కోవెలలో క్షణకాలం ఉండిన నాకు ధన్యత. ఎందెందు వెతికిన నిజమైన ఆనందం నీ యందు తప్ప వేరే దొరుకునా? ఎందెందు వెతికిన నిజమైన ఆనందం నీ యందు తప్ప వేరే దొరుకునా? నీ సన్నిధిలో నీ కోవెలలో నీ సన్నిధిలో నీ కోవెలలో క్షణకాలముండిన నాకు ధన్యత. క్షణకాలముండిన నాకు ధన్యత. రావా రావా నా యేసయ్యా, నీ హృదిలో నిరతం దాచుకోవయ్యా. రావా రావా నా యేసయ్యా, నీ హృదిలో నిరతం దాచుకోవయ్యా. నీ మాట కోసం ఎదురు చూచుచున్నాను నీ చూపు కోసం ఆశగుని ఉన్నాను. మాట కోసం ఎదురు చూచుచున్నాను నీ చూపు కోసం ఆశగుని ఉన్నాను. నిర్జీవమైన నా బ్రతుకును చిగురింపజేసి వికసింపుము. నిర్జీవమైన నా బ్రతుకును చిగురింపజేసి వికసింపుము. నీవు లేకున్నచు ఈ జీవితము, నీవు లేకున్నచు ఈ జీవితము అర్ధరహితమైన క్షణభంగురం. అర్ధరహితమైన క్షణభంగురం. రావా రావా నా యేసయ్యా, నీ హృదిలో నిరతం దాచుకోవయ్యా. రావా రావా నా యేసయ్యా, నీ హృదిలో నిరతం దాచుకోవయ్యా. నీ మాట కోసం ఎదురు చూచుచున్నాను నీ చూపు కోసం ఆశగొని ఉన్నాను. నీ మాట కోసం ఎదురు చూచుచున్నాను నీ చూపు కోసం ఆశగుని ఉన్నాను. నీ ప్రేమ కోసం పరితపించుచున్నాను. నీ ప్రేమ కోసం పరితపించుచున్నాను. వేగమే రావా నీ దర్శనమియవా. వేగమే రావా నీ దర్శనమియవా. రావా రావా నా యేసయ్యా,
నీ హృదిలో నిరతం దాచుకోవయ్యా. రావా రావా నా యేసయ్యా, నీ హృదిలో నిరతం దాచుకోవయ్యా. రావా రావా నా యేసయ్యా, నీ హృదిలో నిరతం దాచుకోవయ్యా. రావా రావా నా యేసయ్యా, నీ హృదిలో నిరతం దాచుకోవయ్యా. అనేక సందర్భాలలో మన ఆనందాన్ని మనమే కోల్పోతున్నాం. ఎందుకనగా ఆనందాన్ని ఎక్కడ వెతకాలో అక్కడ వెతకకుండా తాత్కాలికమైన తుచ్చమైనటువంటి విషయముల మీద మనం ఆధారపడి ఆనందముగా ఉండాలనుకుంటున్నాం. అందుకే ప్రభువు యొక్క మన్నింపు వేడుకుందాం. ప్రభువా, నీ యందు మాత్రమే ఆనందించాలి అని నీవు ఆశిస్తూ ఉండగా, దుడుకు చిన్నవాడి వలె తండ్రిని విడనాడి తుచ్చమైనటువంటి వ్యామోహాలకు లోనై నిన్ను విడనాడి ఆనందం కోసం ఎండమావుల వెంట నేను పరుగులు తీశాను. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని చివరకు పందులు తినే పొట్టు కూడా తనకు లభింపకుండా ఉన్నప్పుడు కనువిప్పు కలిగిందో, ఈరోజు నా ఆత్మ కూడా అదే పరిస్థితుల్లో ఉంది ప్రభువా. నా ఆత్మ ఎండిపోతున్నది ఆహారము లేక. తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, నా తండ్రి వద్ద అనేక మందికి పుష్టిగా భోజనం లభిస్తుంది, నేనెందుకు చేజేతులారా ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నాను అని కనువిప్పు కలిగి తండ్రి వద్దకు వచ్చాడు. ఈ సమయంలో ప్రభువా, అదే హృదయముతో మేము మీ వద్దకు వస్తున్నాము. నిన్ను కాదని, నిన్ను విడనాడి, నిన్ను ఎడబాసి పోయినటువంటి మేము తప్పును తెలుసుకొని నీ సన్నిధికి వస్తున్నాము. మా తప్పులను లెక్క పెట్టుకొనవు నీవు, మా అపరాధములను నీ మనస్సులో గుర్తు పెట్టుకొనవు నీవు. ఎందుకనగా నీ ప్రేమ మా పాపముల కంటే ఘనమైనది. నీ ప్రేమను మించినటువంటి పాపములు మానవ జాతి అందరూ కలిసి కూడా చేయలేరు. అందుకే అపరాధ భావముతో మీ సన్నిధికి ఈ సమయంలో తిరిగి వస్తున్న మా తప్పిదములను కడిగివేయండి, మమ్ములను శుద్ధులను చేయండి. నిజమైన ఆనందం నీవు తప్ప మాకెవ్వరూ ఇవ్వలేరన్న సత్యాన్ని ఈ సమయంలో మేము తెలుసుకుంటున్నాము. అదే విధముగా ప్రభువా, మాలో ఆనందాన్ని చంపివేసేటటువంటి విషయం మా గతం. మేము గతములో కట్టుకున్న పాపములు, గతములో మాకున్న బలహీనతలు అనుదినము అనుక్షణము మమ్ములను వదిలిపెట్టకుండా మమ్ములను వెంటాడి మాలో ఉన్నటువంటి శాంతిని, ఆనందాన్ని హరించుకొని వేస్తూ ఉన్నాయి. అందుకే వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని శిక్షించగలిగే అర్హత కలిగినటువంటి నీవు తన గతమును మరచిపోమ్మని, విడిచిపెట్టమని, ఇక పాపము చేయకం అని నీవు ఓదార్చావు. అదే విధముగా ప్రభువా, బలహీనతలతో, అవిశ్వాసములతో, మోసాలతో ఉన్నటువంటి మా గతాన్ని మేము వదిలిపెట్టి దానిని మర్చిపోయేటటువంటి విధముగా కూడా మమ్ము దీవించింది. ఇక మా నుంచి పాపము
ఏ విధముగా మా సంతోషాన్ని తీసివేస్తుందో, ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారా అన్నటువంటి ఆలోచన, ఇతరుల దృష్టిలో నా గురించి అందరూ మంచే మాట్లాడుకోవాలి అన్నటువంటి తపన నాలో ఉన్నటువంటి ఆనందాన్ని హరించి వేస్తూ ఉంది ప్రభువా. అందుకే ఇతరులు ఏమనుకుంటున్నారో కాదు, నీ దృష్టిలో నేను ఎవరిని, నీవు నా గురించి ఏమనుకుంటున్నావు అనేదే నాకు ముఖ్యం. ఎందుకనగా నీవు హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడవు, రహస్య కార్యములు మేము ఎక్కడ చీకటిలో చేస్తున్నా తెలుసుకునేటటువంటి వాడవు. కనుక ప్రభువా, నిన్ను మెప్పించేటటువంటి మనస్తత్వాన్ని, నొప్పించకుండా ఉండే తత్వాన్ని మాకు ప్రసాదించు. ఇతరులు ఏమనుకుంటున్నారన్నటువంటి ఆలోచన మాలో ఆనందాన్ని హరింపచేయకుండా దీవించు. వీటన్నిటికీ గాను ప్రభువా, మాకు పాప క్షమాపణను, ఓదార్పును, మన్నింపును అనుగ్రహించు. ఈ సమయంలో ప్రభువా, భారముతో నిండిన మా హృదయములను మీకు అర్పిస్తూ ఉన్నాము. ఈ భారము తొలగించే శక్తి నీకొక్కనికే ఉన్నది. మా హృదయాలను శాంతింపచేసి నెమ్మదినిచ్చేటటువంటి సామర్థ్యం, బలము కలిగినటువంటి వాడవు నీవు మాత్రమే. ఈ సమయంలో మరొకసారి మమ్ము దీవించుటకు మా హృదయ తలుపులు తెరచి ఉండగా, మా జీవితాల్లో ఉన్న లోటుపాట్లను సవరించి, మా జీవితములో దేనికోసమైతే మేము పరితపిస్తున్నామో ఆనందముగా ఉండుటకు, నిజమైన ఆనందం పొందుటకు కావలసిన వరాలను మాకు అనుగ్రహించు ప్రభువా. ఈ సమయంలో తిరుసభను మీకు అర్పిస్తూ ఉన్నాము. పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, సమస్త క్రైస్తవులను ఈ సత్ప్రసాద నాదుని చెంత ఈ సమయంలో అర్పించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఎన్నుకున్నటువంటి ప్రభువు తిరుసభను కాచి కాపాడి ముందుకు నడిపించుటకు, ఈ సమయంలో తిరుసభ మీదకి తన ఆత్మీయ అనుగ్రహములను మరొకసారి కృమ్మరించుటకు సత్ప్రసాద ప్రభువును రమ్మని వేడుకుందాం. రావ యేసునాథా, రావ జీవనాథా, రావ యేసునాథా, రావ జీవనాథా. ప్రభువా, మా దేశ నాయకులను ఆశీర్వదించండి. ముఖ్యముగా ఢిల్లీలో అనేక లక్షలాది మంది రైతులు తీవ్రమైన చలిలో తమ యొక్క హక్కుల కోసం పోరాడుతూ ఉండగా, మా రాజకీయ నాయకులందరూ రైతుల తరపున ఆలోచించి, వాదించి, వారికి ప్రయోజనం కలిగించే విధముగా నిర్ణయాలు తీసుకొనుటకు, అదేవిధముగా ముఖ్యముగా మా 2 తెలుగు రాష్ట్రాల్లో దేశంలో ఉన్నటువంటి ప్రతి రైతును ఈ సమయంలో మీకు అర్పిస్తున్నాం ప్రభువా. రైతు సుభిక్షముగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. కనుక ముఖ్యముగా ఈ సమయంలో ప్రతి రైతు కుటుంబాన్ని మీకు అర్పిస్తూ, వారికి చక్కని పంటను, వారికి అనుకూలముగా దేశ నాయకులు తగినటువంటి నిర్ణయాలు తీసుకునే విధముగా ప్రేరేపించుటకు మా మధ్యకు వేంచేయమని అందరూ. రావ యేసునాథా, రావ జీవనాథా, రావ యేసునాథా, రావ జీవనాథా. ప్రభువా, మా జీవితంలో ప్రతిరోజు అలజడి చోటు చేసుకుంటూ ఉంది. నిజమైన ఆనందాన్ని మేము కోల్పోతూ అనేక విషయాల గురించి చింతపడుతూ ఉన్నాం ప్రభువా. మీరు జన్మించినప్పుడు భూలోకములో మంచి మనస్సు కలవారికి శాంతి అని దేవదూతలు పలికిన విధముగా మాకు మంచి మనస్సును, దానితో పాటు వచ్చేటటువంటి శాంతి సమాధానాలను మాకు అనుగ్రహించుటకు,
కుటుంబముల మధ్య, దేశముల మధ్య, ప్రపంచంలోని సమస్త జనుల మధ్య ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని మాకిచ్చుటకు రమ్మని అందరూ. రావా యేసునాథా, రావా జీవనాథా, రావా యేసునాథా, రావా జీవనాథా. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. అత్యంత శక్తివంతమైనటువంటి సమయం. సత్ప్రసాదనాథుడు మనందరిని తన ఆశీర్వాదాలతో కొమ్మిరించబోయేటటువంటి సమయం. నీ హృదయాన్ని తెరువు. ప్రేమతో, విశ్వాసముతో, నమ్మకముతో మనము ఏమడిగినా ఇచ్చుటకు ఈ సమయంలో సత్ప్రసాదనాథుడు సిద్ధముగా ఉన్నాడు. ముఖ్యముగా శాశ్వత ఆనందం పొందేటటువంటి అనుగ్రహం కోసం వేడుకో. ఈ సమయంలో ఏ శాంతి అయితే ప్రపంచము నీ నుంచి తీసివేయలేదో, ఏ శాంతి అయితే ప్రపంచం నీకు ఇవ్వలేదో, ఆ శాంతి కోసం సత్ప్రసాదనాథుణ్ణి వేడుకో. అశాశ్వతమైన ఆనందము కాక నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి ప్రభువు మన హృదయాలలోనికి వచ్చినట్లుగా, ఆ ప్రభువు మనతో ఉండగా నాకేల చింత, ఆయన సన్నిధి నాతో నడుస్తూ ఉండగా, నాతో వచ్చుచూ ఉండగా ఇక నాకెందుకు దిగులు, నాకెందుకు భయము అన్నటువంటి భావనతో ప్రభువును ఈ సమయంలో ఆహ్వానించు. నీ హృదయంలోనికి ఆహ్వానించు, నీ ఇంటిలోనికి. శిరమును వంచుడి వినయముతోడ, నీ మహయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ, నూతన ఆరాధన ప్రజ్వలింప, గుప్తము నిందు పాత ఒప్పందం, పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ, పరమ పితామా పాలక జయము, జయము రక్షక జేసువు నాకు, పరమ పవిత్ర స్పిరితు సాంతుకు, యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయముతోడ, నీ మహయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారము నిశ్చితేరే, ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితేరే, మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను, మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను, యుగ యుగములు జీవించుచు పాలన చేయరిన వారా మాకు అనుగ్రహించండి. ఆమెన్.
అతి పూజ్యుడవు దేవుడే ఎప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గల వారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మనమందును వెంచేసి ఉండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరుతు సాంక్తు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియమాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరూపణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతల ఎందును తమ అర్చశిష్టుల ఎందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. వీరాననేగిరమ్ము పరోపకార యేసువా నిరీక్షతోడ నిన్ను పరాత్పరుండ జూడా ఆదోనాయి ఆనందమా రక్షింపగోరి మమ్ములన్ పక్షంబు నుండి రావయ్యా వీరాననేగి రమ్ము పరోపకార యేసువా నిరీక్షతోడ నిన్ను పరాత్పరుండ జూడా. పరిశుద్ధ పోపు గారి తలంపులు నెరవేరినట్లుగా వేడుకుందాము గాక. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. శరీరంలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.